సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు అద్భుత మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మరొకసారి దేవుని వాక్యాన్ని మనందరం కలిసి నేర్చుకునే సమయానికి వచ్చాము. దేవుని వాక్యాన్ని చెప్పబోయే ముందు ఇంతకుముందు నేను మీతో ప్రస్తావించినట్లు మీలో ఆసక్తి కలిగిన యువతి యువకులు దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకుని ప్రజలకు వారికి అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని అందించాలని భావించేవారు మమ్మలను సంప్రదించండి. హైదరాబాద్లో మరణాతా థియలాజికల్ సెమినరీ అనే వేద విద్యా కేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ. యువత యువకులకు వేరువేరు వసతులతో కూడిన ఏర్పాట్లను మేము కల్పించాము. విశాలమైన గ్రంథాలయము, తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, చక్కని ప్రాంగణములో దేవుని సంగతులను రోజుకు 5 గంటల పాటు నేర్పిస్తున్నాము. ఆ తర్వాత 4 గంటల పాటు గ్రంథాలయంలో వారు చదువుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము. దయచేసి దేవుని సంగతులను చక్కగా నేర్చుకోవాలని భావించినటువంటి వారు మమ్మల్ని సంప్రదించండి. మీలో కొంతమంది దేవుని వాక్యం నేను ఇప్పటికే చాలామందికి తెలియజేస్తున్నానండి, చాలామంది చాలా చక్కగా చెబుతున్నామని అంటున్నారు, కనుక నాకు ఏ బైబిల్ స్కూలు అక్కర్లేదనే భావనలో
ఉంటారేమో. అలా ఉండమాకండి. మీరు చక్కగా చెప్పే మాట నిజమే, కానీ గంభీరమైన సంగతులు తెలుసుకోవటానికి అధ్యయనం ఎంతో అవసరం కదా. మన ఇంట్లో ఉన్న పిల్లలకు మనం చదువు చెప్పుకోగలమని పాఠశాలకు పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచి వాళ్లకు మనం చదువు చెప్పాలనే ప్రయత్నం చేయట్లేదుగా. ఎక్కడ ఏది నేర్చుకోవాలో అక్కడ నేర్చుకోవాలి, కానీ నేను ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటానంటే కుదరదు. దైవ సేవకులారా, పెద్దలారా, యవనస్తులను ప్రోత్సహించండి. ఒకవేళ వారిపైన దేవుని పిలుపు ఉన్నది, చక్కగా సేవ చేయగలరు అని మీరు భావించినట్లయితే మీరు హైదరాబాదుకు వారిని తీసుకుని రండి. బైబిల్ స్కూలును చూసినట్లుగా ఉంటుందిగా మీకు కూడాను. వచ్చే ముందు మాకు తెలియజేస్తే ఎవరో ఒకరు అందుబాటులో ఉండి మీకు సంగతులన్నీ వివరించి తెలియజేస్తారు. కనుక సమర్పణ కలిగిన వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుని దేవుని సేవలో చక్కగా ముందుకు సాగాలని నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులను మనకు తెలియజేశారు. సువార్తలు చదివినప్పుడండి సేవను ఏ విధంగా జరిగించాలో ఆ రహస్యాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. బైబిల్ అంతటిలోనూ దేవుని సంగతులు ఉన్నాయి. అయితే ఈ కాలములో దేవుని సేవలు జరిగించటానికి కావలసినటువంటి చక్కని పద్ధతులను యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకోవచ్చు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలను పదే పదే చదువుతూ వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఏ విధంగా మాట్లాడాడు, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాడు, ఎప్పుడు మౌనంగా ఉన్నాడు, ఎప్పుడు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు, ఇలాంటి సంగతులన్నీ గ్రహించడం సాధ్యమవుతుంది. ప్రభు చెప్పినటువంటి ఓ మాటను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో ఈ విధముగా ఉన్నది. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. చాలా సంగతులు చెప్పాడు. నేను ఈ ఒక్క వచనమే చదివాను. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఎందుకు ద్వేషింపబడటం? యేసుక్రీస్తు అనే నామము నిమిత్తము ద్వేషింపబడవలసిన అవసరత ఏముంది? తప్పుడు పనులు చేసేవారు ద్వేషింపబడాలి కదా. దేశాన్ని దోచుకునేవాళ్ళు ఒకవేళ ద్వేషింపబడవలసి వస్తే ద్వేషింపబడాలి కదా. దుర్మార్గంగా ప్రవర్తించేవారు, తోటి వారిని దోచుకునేవారు, రకరకాలైనటువంటి అడ్డగోలు పరిస్థితుల మధ్యలో జీవించేవారిని సహజంగా కొంతమంది ప్రజలు ద్వేషిస్తారు కదా. మంచి మాటలు మాట్లాడే వాళ్ళను ద్వేషించడం ఏమిటండి? ఒకసారి ఆలోచించండి. మంచికి చెడుకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రహించలేని పరిస్థితులు ఈ రోజుల్లో అధికమైపోతున్నాయి కదా. నీతులేమో బూతులైపోతున్నాయి, బూతులేమో నీతులైపోతున్నాయి కదా. మంచి మాటలు చెప్పేవాళ్ళేమో పిచ్చివాళ్ళు, పిచ్చి మాటలు చెప్పేవాళ్ళేమో జ్ఞానులు అన్నట్లుగా కొంతమంది భావించి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అర్థం లేదు కదా. చక్కని మాటలు చెప్పే స్థలాలను ఎంపిక చేసుకోవటం తెలియదు. దేవుని లేఖనాలను సరిగా బోధించే స్థలాలను ఎంపిక చేసుకుని వారి దగ్గరకు క్రమంగా వెళ్ళటం తెలియదు. ఓ చక్కని భావగర్భితముగా వ్రాయబడిన ఓ గీతాన్ని ఆలపించటం చేతగాదు, వినటం అంతకంటే చేతగాదు. ఒక అవగాహన లేకుండా అదో రకమైనటువంటి హడావిడితో భక్తి కార్యక్రమాలను నిర్వహించే వారి సంఖ్య ఈ రోజుల్లో అధికమైపోయింది. ఎంతసేపు దేవుని దీవెనల కొరకైన ప్రాకులాట తప్ప ఆ దీవెనలు పొందుకోవటానికి కావలసిన అనుగుణమైన సిద్ధ మనస్సు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని గురించి పట్టించుకునే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోవట్లేదు. అంటే విలువలు తగ్గిపోతున్నాయి కదా. ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోయి ఆధ్యాత్మిక ఆడంబరము అధికమైపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో ఎవరికీ అర్థం కాదు. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాల వలన ఎవరికి ప్రయోజనమో అర్థం కాదు. ఎందుకు వెళుతున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏమి నేర్చుకుంటున్నారో తెలియదు. జీవితంలో విలువైన సమయాన్ని ఖర్చు పెట్టి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఏదో ఒకటి పొందుకొని రావాలి కదా. దేవుడిచ్చే స్వస్థతను కానీ, దేవుడిచ్చే మాటను కానీ, దేవుడిచ్చే వాగ్దర్శనమును కానీ పొందుకొని జీవితాన్ని సవరించుకుని రావాలి కదా. అది అన్నిసార్లు జరగటం లేదుగా. అదో రకమైనటువంటి హడావిడి ఆర్భాటంతోనే కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటే ఆ వేడుకలను చూడటానికి చాలామంది విచిత్రమైన ఆసక్తితో అక్కడికి వెళ్ళటం రావటమే కానీ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి తెలియటం లేదు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఇదొక ప్రవచనం. దేవుని నామము నిమిత్తము ద్వేషింపబడటం ఏంటండి? ఏమన్నా అన్యాయాలు, అక్రమాలను ప్రేరేపిస్తున్నారా వీళ్ళు?
ఇతరులపై దాడి చేయమని చెబుతున్నారా? యేసుప్రభు బోధలు చేసేవాళ్ళు కానీ, యేసుప్రభు బోధించిన విధము కానీ కాదు కదా. అందరినీ ప్రేమించమని, సహనంతో ఉండమని, చేయగలిగితే మేలు చేయమని, కీడును అస్సలు చెయ్యొద్దని, అలాంటి ప్రేమపూర్వకమైన బోధలను బోధించే ప్రభువును కానీ, ఆయన శిష్యులను కానీ, ఆయన అనుచరులను కానీ ద్వేషించడం ఏంటండి? దేశాన్ని దోచుకునే వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రక్క వాళ్ళ స్థలాలను దోచుకునే వాళ్ళు బాగానే ఉన్నారు, దేశానికి విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు చాలా పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్నారు. నీతిని ధర్మాన్ని అనుసరించి అత్యంత సామాన్యంగా ఒదిగి ఉండి పరిస్థితులను అర్థం చేసుకుని ఎంతో సహనంతో ఓర్పుతో జీవించే వాళ్లను చేతగాని వాళ్ళుగా చేసి వాళ్ళపైన దాడి చేసి అదో రకమైనటువంటి ఆనందాన్ని పొందుకునే మనుషులను చూడటం లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ద్వేషించబడతారయ్యా, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంటే చివరి వరకు ఆ సహనాన్ని సాగదీసుకుంటూ వెళ్ళాలి తప్ప అసహనానికి గురి కావటానికి వీల్లేదు. చాలా సందర్భాలలో మనందరికీ అనిపించేది ఏమిటంటే, నేనేమీ అన్యాయం చేయలేదండి, తప్పుడు మాట చెప్పలేదండి, అయినా వాళ్ళు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారండి అని. నిజమే, మీరైనా నేనైనా అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనుషులుగా మనం అలాగే ఆలోచిస్తాము. ఇక్కడ ప్రభు అయిన యేసు చూపించినటువంటి ఆ అద్భుతమైన జీవన విధానమే మన జీవితాలకు ఆదర్శంగా ఉండాలి. మన భావాలకు కావలసిన శక్తిని ప్రసాదించేది యేసుక్రీస్తు జీవన విధానమేనండి. ఆధ్యాత్మిక విలువలను నేర్చుకోకుండా సంఘాల చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరిగితే మనకేమొస్తుంది చెప్పండి? ఆధ్యాత్మిక విలువలను గ్రహించకుండా సుదీర్ఘమైనటువంటి బోధలు చేయటం వలన ఏ విధమైనటువంటి బాధలకు విరుగుడు దొరుకుతుంది? ఆలోచన చేయాలి. చేసే భక్తి ఏదో సరిగ్గా చేయాలి. మందిరాలకు వెళ్ళినా, దేవుని సేవలు జరిగించినా, దేవుని వాక్యాన్ని బోధించినా చేసేదేదో గట్టిగా చెయ్యాలి. చేతగాకపోతే మౌనముగా ఉండటం తప్ప అనవసరమైన సంగతులతో ప్రజలను ఆకర్షించి వాళ్ళను మన చుట్టూ తిప్పుకోవాలనే భావన కంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిని దేవుని దగ్గరకు నడిపించే నిబద్ధత కలిగి, ఒక క్రమశిక్షణ కలిగి దేవునిగా సేవించేవారు వచ్చిన ప్రజల చేత ఆ విధముగా సేవించాలని చెప్పి బోధించేవారు ఉన్నారే, వారండి ధన్యులు. అందుకని దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులను క్రమంగా మనము వినాలి, నేర్చుకోవాలి. అంతేగాని అంతసేపు భౌతిక సంబంధమైన ఈవులు పొందుకోవటానికి మాత్రమే ఈ దేవుడు పనికొస్తాడు అన్నట్లుగా వాటి చుట్టూనే పరిభ్రమించలేంగా. ఏదో ఆరంభంలో మనం వచ్చాము, ఆ నొప్పి, ఈ బాధ, ఆవేదన, ఈ సమస్య మాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి, ఇవి సహజం. వీటిని మనం కాదని అనటానికి అవకాశం లేదు. ఎంతసేపు వీటి చుట్టూనే భక్తి చేద్దామా? వీటిని మించిన భక్తి భావాన్ని పెంచుకోవటం సాధ్యం కావట్లేదా? ఏదో ఒకరోజు ఆ స్థాయికి ఎదగాలి కదా. అందుకని ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటిని పొందుకోవటానికే భక్తి అన్నట్లుగా కాకుండా వాటితో పాటు ఆధ్యాత్మిక సంగతులను కూడా గ్రహించి పరిపక్వతను సాధించాలి. ఒక చిన్న పిల్లవాడు కానీ, చిన్న పాప కానీ వయస్సుతో పాటు పెరిగి పెద్దయి తన పనులు తాను చేసుకుంటేనే మనకు సంతోషం. చిన్నప్పుడు అన్ని పనులు తల్లిదండ్రులు చేశారు. వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 నెలలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసిన సేవలు 5-6 సంవత్సరాలు వచ్చిన పిల్లలకు చెయ్యలేరు, చెయ్యకూడదు కూడాను, చెయ్యనక్కర్లేదు కూడాను. మరి విశ్వాసంలో కూడా మనం ఆ విధంగా పెరిగి పెద్ద కావాలి కదా. ఎంతసేపు ఎప్పుడో ప్రభువుని అంగీకరించినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండి, కొంతమంది అంతకంటే దిగజారి అదో రకమైనటువంటి విచిత్ర భక్తిని చేస్తూ మాటల దగ్గరకు వచ్చినప్పుడేమో వాళ్ళను మించిన వాళ్ళు లేరన్నట్లుగా చెప్పుకుంటూ చేతల దగ్గరకు వచ్చినప్పుడు శూన్యమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండే పరిస్థితిలో నుంచి బయటపడాలి. దేవుడు మనలను పోషిస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు. నిజాయితీగా భక్తి చేసే వారిని లోకం ఎప్పుడూ కూడా అభినందించదండి, హింసిస్తుంది. అలాంటప్పుడు అంతము వరకు సహించిన వారే ధన్యులుగా ఉంటారని ప్రభు చెప్పాడు. పేతురు భక్తుడు చెప్పిన మాటను పరిశీలిద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనములో భక్తుడైన పేతురు ఈ విధంగా చెప్పాడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును.
ఇందుకు మీరు పిలువబడితిరి. పేతురు కొంచెం గంభీరమైన సంగతిని చెప్పాడు. అదేమిటంటే తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు సహించటం పెద్ద విశేషమైన సంగతి కాదు. తప్పు చేశారు గనుక, తప్పు మాట్లాడారు గనుక ప్రజలు గద్దించినప్పుడు కానీ శిక్షించినప్పుడు కానీ నోరు మూసుకుని ఉండటం అదేదో ఉన్నతమైన లక్షణం కాదు. మనం తప్పు చేసాం కనుక నోరు మూసుకుని ఉండాలి. కాకపోతే ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. చేసేదంతా చేయటమనో నాకేం తెలుసని ప్రజలు అపార్థం చేసుకున్నారని రకరకాలుగా మాట్లాడతారు. అంటే ప్రజలు అర్థం చేసుకోలేనంత బలహీనులుగా ఉన్నారని వీళ్ళ భావం అన్నమాట. ఎప్పుడన్నా 1-2 సార్లు అపార్థం చేసుకునే మాట నిజమే, వాటిని కొట్టివేయటం లేదు. కానీ ప్రతిసారి అపార్థం చేసుకున్నారని అనుకోవటానికి అవకాశం లేదు కదా. మేలు చేసి శిక్షను అనుభవించినప్పుడు సహించటం గొప్ప సంగతి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు నేను సహించాను, నేను ఓర్చుకున్నాను, అసలు నేను ఓర్చుకున్నట్లుగా ఎవరో ఓర్చుకోరు అనటంలో పెద్ద విధానం ఏమీ లేదు. తెలివి తక్కువ నిర్ణయాలు చేయటం, తెలివి తక్కువగా వ్యవహరించటం, తద్వారా వచ్చినటువంటి బాధలను భరించటం, ఆ భరించిన క్రమములో నేను చాలా పద్ధతిగా వాటిని స్వీకరించాను అని చెప్పుకున్నందున పెద్ద ప్రభావం ఏమీ లేదు. ఒకవేళ తెలుసో తెలియకో మనం మనుషులం కదండి, నేనైనా మీరైనా కొన్నిసార్లు తడబడతాం. జీవితంలో అనుభవము లేక విచిత్రమైన పరిస్థితుల మధ్యలో ఏం చేయాలో తెలియక అయోమయంగా కొన్ని నిర్ణయాలు చేసే అవకాశం ఉంటుంది. వాటిలో నుంచి గుణపాఠాలు నేర్చుకుని జీవితాన్ని సవరించుకుని చక్కగా ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పటికప్పుడు పరగడపు అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి. నిన్నేదో ఒక నష్టమో కష్టమో వచ్చింది, అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి కదా. ఈరోజు అలాగే ఉండి, రేపు అలాగే ఉండి, ఎల్లుండి అలాగే ఉండి, కుటుంబాన్నో దారి చేయలేక, ఒక వ్యవసాయమో ఉద్యోగమో వ్యాపారమో దానిని ఒక పద్ధతి ప్రకారం నడిపించుకోక, మనకు ఎదురైనటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులలో గుణపాఠాలు నేర్చుకోకుండాను ఎంతసేపు అదే పద్ధతిని అనుసరించటం, తద్వారా వచ్చిన శ్రమను సహించటం, దానిని నేను సహనంగా భావిస్తున్నాను అని భావించటం, ఇది కొంత పరిశీలించవలసిన అంశం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు సహించటం సహజం. అలా కాకుండా మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. యేసుప్రభు కూడా ఏ విధమైనటువంటి తప్పు చేయకుండానే ఆయన శిక్షను అనుభవించాడు కదా, శిలువ పైన స్వచ్ఛందంగా మరణించాడు కదా. అది హితమైనటువంటిది, మన జీవితాలకు ఆదర్శమైనటువంటిది. మన జీవితాలను దైవికముగా నడిపించుకోవటానికండి ఆధ్యాత్మిక సూత్రాలు ఎంతో అవసరం. సహజంగా శారీరక ఆరోగ్యం కోసం రకరకాలైనటువంటి పద్ధతులను మనం అనుసరిస్తాము, శారీరక వ్యాయామం చేస్తాము, కాస్త పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు సేవిస్తాము, రకరకాలైన ఆహార సూత్రాలను మనం అనుసరిస్తాము. మంచిదే, ఎందుకంటే శారీరక ఆరోగ్యం కూడా అవసరం. లేకపోతే ప్రతిసారి స్వస్థత కొరకైన ప్రార్థనలు చేయించుకోవలసి వస్తుందిగా. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకుని కాస్త ఆహార నియంత్రణ జరిగించుకుంటూ, వయసును బట్టి ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకుని, ప్రతిరోజు శారీరక వ్యాయామం చేస్తూ కాస్త పరిశ్రమ చేశామనుకోండి, స్వస్థత ప్రార్థనల కొరకైన అభ్యర్థనలు తగ్గి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనే ప్రార్థన అభ్యర్థనలు ఎక్కువ అవుతాయి. లేకపోతే ఎంతసేపు ఈ భౌతిక సంబంధమైన వాటి చుట్టూనే తిరుగుతాం. ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆరోగ్యం ఎందుకు సరిగ్గా లేదంటే వారు చేయవలసిన శారీరక పరిశ్రమ వారు చేయటం లేదు. ఒకవేళ నేను నడవలేనండి బాబు, ఎందుకంటే నాకున్న అనారోగ్యాలు అంత ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళ సంగతిని మనం ఏమీ మాట్లాడలేము, అది వారి వ్యక్తిగతం. కానీ నడవగలిగిన వాళ్ళు, శారీరక వ్యాయామం చేయగలిగిన వాళ్ళు, ఆహార నియంత్రణ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోకుండాను రకరకాలైనటువంటి వ్యాధులకు గురై వాటిలో నుంచి విడిపించబడాలనే ప్రార్థనలు ఉన్నాయి చూసారా, అవి పరిశీలన చెయ్యాలి. ప్రార్థన కోరటం తప్పని నేను అనటం లేదు, కానీ కాస్త నాణ్యమైన జీవితాన్ని జీవించటానికి మన వైపు నుండి చేయవలసిన పరిశ్రమ ఉంటుంది కదండి.
అలా కాకుండా ప్రార్థన ఉచితం కదా అని కనపడిన వాళ్ళందరినీ ప్రార్థన చేయండి అని అడిగి, వాళ్ళు ప్రార్థన చేశారు తగ్గలేదు, వీళ్ళు ప్రార్థన చేశారు తగ్గలేదు, ఫలానా వాళ్ళు ప్రార్థన చేశారు తగ్గింది, వీళ్ళల్లో పవర్ ఉంది కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని ఇలా భావించటం సరి అయినటువంటి పద్ధతి కాదు. యేసునామంలో శక్తి ఉంది, నాలో లేదు, మీలో లేదు. ఆ యేసునామాన్ని పద్ధతిగా ప్రయోగించినప్పుడు, వివేకముగా వినియోగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మేలు చేసి ఒకవేళ ఇబ్బందులను ఎదుర్కొనినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సహించటము వలన దైవ సంబంధమైనటువంటి దీవెనలు మనకు లభిస్తాయి. అంతము వరకు సహించిన వారే ధన్యులు కానీ ఎవరు పడితే వాళ్ళు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో ఓ చక్కని మాటను చెప్పారు. మీలో చాలామందికి తెలుసు, అది చదివి వినిపిస్తాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇదొక విచిత్రమైనటువంటి వచనం కదా. నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అధన్యులము అవుతాము కదా మనం, ధన్యులు ఎలా అవుతాం అంటే దేవుని నామము కొరకు ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయి, ఎవరికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లకు. అంతే కదా. కొన్నిసార్లు చక్కగా దేవునిని అనుసరించి, దేవుని లేఖనములను అనుసరించి జీవించే వారిని చూచినప్పుడు కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత నిజాయితీగా ఉన్నారు, ఇంత పద్ధతిగా ఉన్నారని అదో రకమైనటువంటి అసూయతో కొంతమంది స్పందిస్తూ ఉంటారు. అది ఇక వారి లక్షణం అంతే. కొంతమంది మంచిని చూచేప్పుడు అభినందించరండి. అభినందించడానికి అసలు వాళ్ళకి నోరే రాదు. ఎంతసేపు అభిశంసించటం తప్ప, అదని ఇదని అనటం తప్ప, వంకలు పెట్టడం తప్ప, నేనైతే అలా చేసేవాడిని, నేనైతే ఇలా చెప్పేవాడిని అనటం తప్ప వారెన్నడూ అలా చెయ్యరు, అలా చెప్పరు. ఎంతసేపు ఊహల్లోనే బ్రతికేయటం తప్ప ఏనాడు వాస్తవిక ప్రపంచంలో ప్రవేశించి దేవునిలో సహకరించినట్లుగా అనిపించదు. మరో సంగతిని మనం గుర్తించాలి. అంటే ప్రభువుని విశ్వసిస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయండి అని మీరేం ప్రశ్నించనక్కర్లేదు. ఎప్పుడన్నా 1-2 సార్లు వచ్చినప్పుడు దానిని ఏదో ఒక పెద్ద సమస్యగా సృష్టించుకోనక్కర్లేదు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే విమర్శలు వస్తున్నాయా? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే హింసలు వస్తున్నాయా? మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదా? మిగిలిన వాళ్ళు ఎవరికి కష్టాలు రావట్లేదా? మిగిలిన వాళ్ళ ఇళ్లల్లో ఏ బాధలు సంభవించటం లేదా? వస్తున్నాయి కదా. వాళ్ళు కూడా తట్టుకొని నిలబడుతున్నారు కదా. అనుకోని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు, అనుకోని అనారోగ్యాలు వచ్చినప్పుడు వాళ్ళెంతో దుఃఖపడినప్పటికీ జీవితాలను కొనసాగిస్తున్నారు కదా. ప్రభువుని అనుసరించే వారికి ఉన్న ధైర్యం ఏమిటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, మా కుటుంబాన్ని ఆదుకుంటాడు, కనుక మేము ధైర్యంగా ఉండాలనే ఆ చక్కని భావనతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ సంగతినే ప్రభు చెప్పాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. కానీ మనందరికీ ఏంటంటే, మీకైనా నాకైనా ఎవరైనా అభినందిస్తే వినాలని ఉంటుంది కదా. చక్కగా పాట పాడటం రాని వాళ్ళు పాట పాడిన తర్వాత అభినందనలు కోరుకుంటారు. ఏది చేతగాని వాళ్ళు బాగా చేశావు అని చెప్పాలని కోరుకుంటారు. ఆడాళ్ళు మోగాళ్ళు అందరూ కాదులేండి, కొంతమంది కాస్త నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు అలా అనుకోరు. కానీ నాకు తెలిసి కొంతమంది ఉంటారు, ఆ బ్యాచ్ మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ ఉంటారు కదా. చేసేది ఏమీ లేదు, దేవుని కోసం అంత చేశాం ఎంత చేశామని చెప్పుకోవటం. సంవత్సరానికి ఒకసారో అరసారో మొత్తానికి ఏదో చేసి ఉంటారు పొరపాటున. ఇక అది జీవితాంతం చెప్పుకోవటానికి తప్ప ఎందుకు పని చేయదు. దేవుని కొరకు దేవుని సేవలో ముందుకు సాగేవారు కానీ, ఆ దైవ సేవకునికి సహకరించేవారు కానీ కొన్నిసార్లు కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నప్పుడు బెంబేలు పడిపోయి, కంగారు పడిపోయి, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని అంత ఆశ్చర్యచకితులు కానక్కర్లా. వాడు బైబిల్ చదివితే అందులో ఉన్నాయి. ఎలాంటి సంగతులను ఎదుర్కోవలసి వస్తుంది, ఏ పరిస్థితుల మధ్యలో ఎలా ఉండాలి అన్నీ ప్రభువే చెప్పాడు. అంతము వరకు సహించిన వారే ధన్యులు కానీ మధ్యలో వదిలిపెట్టిపోయిన వారు, సంఘాలను వదిలిపెట్టిపోయిన వారు, విశ్వాసమును వదిలిపెట్టిపోయిన వారు, వీళ్ళు ఏ విధంగానూ ప్రయోజకులైనటువంటి ప్రజలని అనిపించుకోరు.
అంటే మన సహనమును సకల జనులకు తెలియజేస్తూ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఓపికగా ఉండి దేవునిగా సేవించే పద్ధతిని మనందరం అనుసరించాలి. దేవుని ప్రజలారా, మీ జీవితంలోనూ మీ కుటుంబంలోనూ మీ సేవలోనూ ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, పోతున్నాయి. ఏ మాటకు ఆ మాట మనం ఉన్నమాట ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే కొన్నిసార్లు మనం కూడా కొన్ని సమస్యలను తెలియకుండానే సృష్టిస్తున్నాంగా. ఎంతసేపు వాళ్ళు సమస్యను సృష్టిస్తున్నారండి, వాళ్ళు విమర్శిస్తున్నారండి, వాళ్ళు కలిసి రావట్లేదండి అని అంటున్నాం కదా. నేను అంటున్నాను, మీరు అంటున్నారు కదా. నిజాయితీగా ఆలోచిస్తే మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రతికూలతలు ఇతరులకు కల్పించామా? తెలిసి కానీ తెలియక కానీ మనం ఎప్పుడైనా అపార్థం చేసుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? నిజాయితీగా ఆలోచన చేస్తే మనందరం తెలిసి కానీ తెలియక కానీ ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఇలాంటి వాటిని జరిగించాం కదా. అలాంటప్పుడు ఎంతసేపు వాళ్ళు వీళ్ళు అనే శబ్దం కాకుండాను మన వైపు నుండి జరగవలసినటువంటి సేవలు, మనము వ్యవహరించవలసిన విధానము, మనం మార్చుకోవలసిన సంగతులు, వీటిని కూడా పరిశీలించడం ఎంతో మంచిది. అంతము వరకు సహించటమే చాలా ప్రాముఖ్యమైన సంగతి. అంటే జీవితాంతం ప్రభువుని వెంబడిస్తూ ఎదురయ్యే ప్రతికూలతలు అనుకూలతల మధ్యలో సమభావముతో జీవించాలి. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడేమో ఎగిరిపోవటమునో, ఏదైనా అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే దిగజారిపోయి దిగులు పడిపోయి అయోమయమైపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు. జీవితం ఎత్తు పల్లాల సమాహారం కదా, చీకటి వెలుగుల సంగమం కదా. దేవుడే మనలను నడిపిస్తున్నాడు. అందుకని దైవ సంబంధితమైన సంగతులను ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవునిలో మనం కొనసాగాలి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంటే మన సహనము మన జీవితాలను విమోచిస్తుంది, మన కుటుంబాలకు ఒక భవిష్యత్తును చూపిస్తుంది, అర్థవంతమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని బోధిస్తుంది. కనుక ప్రభు కొరకు నిలబడేవాళ్ళు, ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నామండి, మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయండి, అసలు మేమెందుకు జీవించున్నామో మాకే అర్థం కావట్లేదండి అని మీరు అనుకుంటూ ఉంటే దేవుడే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. మీరు ఎదుర్కొనే సమస్యల మధ్యలో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆ సమస్యలు స్వయంకృతాపరాధాల, పరాపరాధాల, వీటిని పరిశీలించుకోవాలి. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు సమస్యను తెచ్చిపెట్టారనేది ఒక ఆలోచన అయితే, మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఆశలు మనలను ఆ నిర్ణయాలు చేసేటట్లుగా ప్రేరేపించినట్లయితే మరోసారి ఆ పొరపాటు చేయకుండా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవితాలను ముందుకు కొనసాగించాలి. ప్రభు అయిన యేసును వెంబడించినటువంటి మహాభక్తులు బైబిల్లో ఎంత గొప్ప సహనంతో జీవించారో, ఎంత గొప్ప బహుమానాలు పొందుకున్నారో, ఎంతమంది జీవితాలను ఉద్ధరించే గొప్ప సేవలను అందించారో మీలో అనేకులకు తెలుసు కదా. కొన్నిసార్లు ప్రభువును బట్టి ఎవరైనా మిమ్ములను కొంచెం చులకనగా మాట్లాడితే కంగారు పడిపోయి, దుఃఖపడిపోయి, ఆవేశపడి, ఆవేదన భరితులై జీవితాలను కొనసాగించకుండాను ఎంతకంటే ఎక్కువ మాటలు ప్రభు కూడా ఎదుర్కొన్నాడు. వాటన్నిటి మధ్యలో ప్రేమను ప్రజలకు పంచాడనే భావనతోనే మన జీవితాలను కొనసాగించుకున్నప్పుడు, అంతము వరకు సహించినప్పుడు మాత్రమే దేవుని విమోచన పూర్తిగా మనకు లభ్యమవుతుంది. కనుక అలాంటి ఉన్నతమైన భావాలతో ప్రభువుని మనందరం సేవిద్దాం. ఇప్పటికీ ఆ భావాలతో ప్రభువుని సేవించే మీలో అనేకులను నేను అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.